విశాఖ సాగర తీరంలో సిఆర్జెడ్ ఉల్లంఘనలు యథేచ్ఛగా సాగుతూనే ఉన్నాయి. గతంలో వైసీపీ హయాంలో టూరిజం రిసార్ట్స్ పేరిట సాగర తీరంలో ఒక భాగాన్ని దక్కించుకున్న గుత్తేదారు ఏకంగా సబ్ లీజులకు ఇచ్చి మరీ నిబంధనల్ని బేఖాతరు చేస్తున్నారు. దీనిపై హైకోర్టు గట్టిగా మొట్టికాయలు వేస్తున్నా అధికార యంత్రాంగం మొద్దు నిద్ర వేడటం లేదు. విశాఖపట్నం తొట్లకొండ సముద్ర తీర ప్రాంత సమీపంలో పర్యావరణ నిబంధనలు ఉల్లంఘనకు గురవుతున్నాయి. ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ నుంచి సాగర తీరంలో కొంత భాగాన్ని అద్దెకు తీసుకున్న బేవాచ్ రిసార్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నిబంధనలకు విరుద్ధంగా శాశ్వత అతిథి గృహ నిర్మాణాలు చేపట్టింది. పర్యాటకాభివృద్ధి సంస్థ కేవలం నడకదారి, వాహనాల పార్కింగ్, గడ్డితో వేసిన గుడిసెలు, మరుగుదొడ్లు, రెస్టారెంట్, చిన్నపిల్లల కోసం క్రీడాస్థలం ఏర్పాటుకు మాత్రమే అనుమతులిచ్చింది. ఈ ప్రాంతం సిఆర్జెడ్ పరిధిలో ఉన్న గుత్తేదారు పర్యావరణ నిబంధనల్ని గాలికొదిలేశారు. తీర ప్రాంతంలో అతిథి గృహాలు నిర్మించడమే కాకుండా సముద్రపు ఇసుక తిన్నెల్ని ఆక్రమించి అక్కడ కూడా వ్యాపార కేంద్రంగా చేశారు. గుత్తేదారు నిబంధనలకు విరుద్ధంగా వేరు వ్యక్తులకు సబ్లీజుకిస్తున్నారు. ప్రభుత్వం మారినా వైసీపీ మద్దతుదారులు అక్రమాలకు పాల్పడుతున్నారని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఆరోపించారు. బేవాచ్ రిసార్ట్స్ లీజును రద్దు చేయాలని కోరారు. ఏపీ టూరిజం ఆస్తి అయినటువంటి బేవాచ్ అనేటువంటి ఒక టూరిజం ప్రాజెక్ట్ని గత ప్రభుత్వంలో వైసీపీ నేతలు వాళ్ళ కబంధాస్తాల్లోకి డివిఎల్ఎన్ మూర్తి అనేటువంటి పేరుతో తీసుకున్నటువంటి వ్యక్తి ద్వారా బలవంతంగా జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాసరావు, అలాగే వైసీపీ మహిళా అధ్యక్షురాలు పేడాడ రమణ కుమారి, అలాగే జీవీఎంసీ కోఆప్షన్ మెంబర్ బెహరా భాస్కర్రావు, వీళ్ళు ముగ్గురు కలిపి బేవాచ్ అనేటువంటి టూరిజం ప్రాజెక్ట్ని బలవంతంగా చేజిక్కించుకొని సబ్లీజులకు ఇవ్వటం, టూరిజం నిబంధనలకు విరుద్ధంగా అక్కడ నిర్మాణాలు చేపట్టడం, ఆ ప్రాజెక్ట్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కోసం ఇచ్చినటువంటి ప్రాజెక్ట్ని సబ్లీజులకు ఇవ్వడమే కాకుండా పార్కింగ్ ఏరియాలోని క్రికెట్ నేర్పించేటువంటి ఒక పెద్ద ప్రాంగణాన్ని పార్కింగ్ ఏరియాలో పెట్టడం, మహిళల బాత్రూమ్ని కూడా తీసేసి కేఫ్టేరియా చేయటం, సిఆర్జెడ్ నిబంధనల విరుద్ధంగా పెద్ద ఎత్తున నిర్మాణాలు చేపట్టడం, తీర ప్రాంత మొత్తం సంపాదన అంతటినీ కూడా సహజ సిద్ధంగా ఉన్నటువంటి ఇసుక మేటలపైన పెద్ద ఎత్తున పార్టీలు రాత్రింపగలు నిర్వహించడమే కాకుండా అసాంఘిక కార్యకలాపాలకి ఒక నిలయంగా మారింది. ఆ బేవాచ్ని వెంటనే మీరు ఖచ్చితంగా రద్దు చేయండి లీజ్ని అని చెప్పడం జరిగింది. సిఆర్జెడ్ నిబంధనలకు విరుద్ధంగా ఉన్న నిర్మాణాలను తొలగించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి కాలుష్య నియంత్రణ మండలి హైకోర్టుకు ఫిర్యాదు చేసినట్లు మూర్తి యాదవ్ తెలిపారు. ఉల్లంఘనలకు పాల్పడిన వారి వివరాలు సమర్పించాలని జిల్లా యంత్రాంగాన్ని హైకోర్టు ఆదేశించిందని మూర్తి యాదవ్ వివరించారు.